కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. వింజమూరులో పింఛన్ అందించిన అనంతరం లబ్ధిదారు కుటుంబంతో ముచ్చటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆదోనిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు. స్కామ్ మోడల్ రోడ్ల పేరిట కాంగ్రెస్ సర్కార్ 8 కోట్ల స్కామ్. నమస్కారం సార్, నా పేరు కేశమ్మ సార్. మా ఊరికి వచ్చినందుకు ఆనందంగా ఉంది సార్. బాగున్నాం సార్. బాగున్నారా సార్? బాగున్నామా. గుడ్ సార్ బాగున్నారా? లోకేష్ సార్ అన్న బాగున్నారు. ఏంటి విశేషాలు? ఇదేనా మీ ఇల్లు? అవును సార్, ఇదే సార్. వెల్కమ్ సార్. నమస్కారమ్మా. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. కూర్చోయా రమ్మ, కూర్చోండి. రండి రమ్మ. నువ్వేనమ్మా? ఏంటమ్మా విశేషాలేంటి? మీ కొడుక పెద్ద కొడుక? ఆ పిల్లలు మీ కూతురు కొడుకు, ఇంకొక పాప? ఓకే. బాబు మీ నాన్న? ఓకే, అదే అమ్మా. ఏంటా డ్రింక్ చేయడం వల్ల జవాన్లో ఈ ప్రెసిడెంట్ మెడల్ అని భూమ్ అని అన్ని ప్రైవేట్ కల్పిస్తారు. అది నేను తెలుసుకునే లేట్ అయిపోయింది. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చెప్పుకోండి, దాన్ని ఆర్టించేసాను. వాళ్ళు నీట్గా ఉండేట్టు పోవద్దు, నేను దెబ్బతున్నాను కూడా చెప్పే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఎంత తాగేవాడివి? రోజుకి ఒక క్వార్టర్ కానీ ఒక రూపాయి కానీ. ఇప్పుడు లేదు సార్, 4-5 మంది నుంచి. అంత మునిపు ఎప్పుడు తాగేవాడివే? జవాన్లో తాగేవాడిని. అంత మునుపు కూడా తాగేవాడివి. అప్పట్లో నీకు పెద్దగా కనపడలేదు, ఈ మధ్య తాగినప్పుడు నీకు కనపడలేదా? ఈ మధ్య కూడా ఏం లేదు. నీ అనుమానం ఇప్పుడు భూమి ఇవన్నీ వచ్చాయి కాబట్టి అవి తాగే కాబట్టి వచ్చిందనా? అదే ఆ నెగటివ్ ఏంటమ్మా మీరు డయాగ్నోస్ చేశారా? సార్, ఆల్కహాలిక్ హెపటైటిస్ అండ్ ఫ్యాటీ లివర్ ఉంది. జాండీస్ 1 ఇయర్గా ఉంది సార్. సో ఈజ్ ఆన్ ట్రీట్మెంట్, బట్ లోకల్గా తీసుకునేవారు. నవ్వు నారాయణ హాస్పిటల్కి వెళ్ళారు సార్ లాస్ట్ మంత్ 9th. అక్కడ వాళ్ళు డిటెక్ట్ చేశారు ఇట్ ఈస్ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ అని. సో హీ మే హ్యావ్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంట్ అని వాళ్ళు డిసైడ్ చేశారు సార్. బిలిరుబిన్ హై. మీకు క్లియర్గా ఆల్కహాల్ ఎఫెక్ట్? ఎస్. Yes, and the only cause they found was alcoholic. Yes, and చాలా ఇంప్యూర్ ఆల్కహాల్ అలాంటివి తీసుకుంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ తొందరగా అయిపోతుంది. కానీ మొత్తం ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు. దీని యొక్క ఇంపాక్ట్ ఎన్ని రోజులు మునిపెట్టించింది అనుకుంటున్నారు మీరు డ్యామేజ్ కావడానికి? ఎట్లా? 1 year నుంచి బాగా, అంటే లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కానీ మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు. హీ వాజ్ ఆన్ ట్రీట్మెంట్, బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ చాలా ర్యాపిడ్గా ఎక్కువ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయిపోయిందంటే హీ విల్ గో ఇన్ టు కోమా సార్. హెపాటిక్ కోమాలోకి వెళ్తారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ లేదు ఫర్దర్ హయ్యర్. ఇప్పుడు ఆల్కహాల్లో అంటే ఇలిసిట్ లిక్కర్ వల్ల కూడా వచ్చిందా, లేకుంటే ఏంటి మీ అభిప్రాయం? ఇలిసిట్ లిక్కర్ వల్లే ఎక్కువ డ్యామేజ్.
వాజ్ 9 బిలిరుబిన్ లెవెల్ చూస్తాం సార్, 9, 10 అలా 12 వరకు ఉండింది. నౌ ఇట్ బికేమ్ టు 29 వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు వచ్చిన కేసుల్లో ఆ 5 ఏళ్లలో అడల్టరేషన్ ఆఫ్ లిక్కర్ వల్ల ఏమైనా ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉందా? చాలా మేము ఇప్పుడు మా డిపార్ట్మెంట్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో మంత్లీ 107 కేసెస్ 110 కేసెస్ అడ్మిషన్కి వస్తున్నాయి సార్ మంత్లీ. వాళ్ళు ట్రీట్మెంట్కి అంటే ఆల్మోస్ట్ బిలిరుబిన్ లెవెల్స్ అంత హై వెళ్ళిపోయి లివర్ డిజీజ్ ఎక్కువైపోయి అడ్మిట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు సార్ ఇప్పుడు మాకు. అంటే దీన్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తే, అంటే మామూలుగా 1924 వచ్చినటువంటి అడల్టరేషన్ దానివల్ల చాలా ఎఫెక్ట్స్ వచ్చాయి. నేను కూడా చాలాసార్లు మాట్లాడడం చేశాం. మీరు యాజ్ ఎ డాక్టర్ యు ఆర్ ఫీలింగ్ ది ఇది ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఉంది. మనము డి అడిక్షన్ సెంటర్కి వాళ్ళు కొంచెం బిలిరుబిన్ ఇప్పుడు 9, 10 ఉన్నప్పుడు బిలిరుబిన్ ఉన్నప్పుడు అడ్మిట్ చేసుకొని వాళ్ళని రివర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్. డి అడిక్షన్ చేసి ఆ ట్రీట్మెంట్ పెడితే దే కెన్ మళ్ళీ వాళ్ళకి అబ్స్టినెన్స్ అంటారు సార్, రిలాప్స్ అయిపోతుంది సార్. అయినా కూడా హెల్త్ బాగా డిట్రియేట్ అయింది. ఇలాంటి కేసెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకేమేమి కనపడుతున్నాయి మీకు? ఇప్పుడు లివర్ హెపాటిక్ నుంచి వాళ్ళు దే విల్ గో ఇంటూ రీనల్ ఫెయిల్యూర్ ఆల్సో సార్. ఇప్పుడు ఏంటమ్మా నువ్వు చెప్పు. సైకిల్ బాగలేదు కదా, మా దగ్గర ఏం లేదు, ఆయన ఫుల్ బాగా చెప్పేది. నాకు వచ్చే పింఛన్లో నాకే నీళ్ళు బాగలేదు, మీరు అదే వీటిలో ఆఫీస్ పని చేస్తాను, సేపు పని చేస్తాను. ఇప్పుడు 4 నెలలు పని లేదు. నువ్వేం చదువుకున్నావు అమ్మా? 10th అమ్మా. నువ్వేం పని చేస్తున్నామ్మా? నువ్వు బరా ఎక్కడ లోకల్గా హెల్పర్ కింద పనిచేస్తున్నావు కుకింగ్లో? అచ్చా, ఏదైనా ఫంక్షన్స్ వస్తేనా రెగ్యులర్గానా? ఎక్కడ, ఏ క్యాంటీన్? ప్రైవేట్ క్యాంటీన్. ప్రైవేట్ క్యాంటీన్లో. నువ్వేం చదువుకుంటున్నామ్మా? ఏమ్మా? 8th క్లాస్. నువ్వు బాబు? 7th క్లాస్. ఎక్కడ చదువుకుంటున్నావు? ఎక్కడ చదువుకుంటున్నావు? మీకు ఇద్దరికి తల్లికి వందనం వచ్చేది ఇద్దరికి? ఇద్దరు పిల్లలు? నీ పిల్లలేమ్మా? బాబు, చిన్న బాబు. అదేమ్మా నేను చెప్పానమ్మా, కలెక్టర్ చెప్తాను. చాలా బాధ వేస్తుంది ఇవన్నీ. నేను చెప్పామ్మా, కలెక్టర్ చెప్తాను, ఆదేశాలు ఇస్తానమ్మా, ఏం చేయాలి చేస్తాను, మొత్తం చేద్దాం. ఓసారి పనులు చేసుకున్న వల్ల కొంచెం 1924 వచ్చినటువంటి గవర్నమెంట్ తప్పు ఉంది, అలవాటు అయిపోయి చేసుకున్నారు. చెప్పామ్మా, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారమ్మా, ఏం చేయాలో చేసి కాపాడుకుంటాం. చూడ ఎవరు పెన్షన్ ఇచ్చేది? రాయా. ప్రియమైన యగోర్ల బాలమ్మ గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ స్వర్ణ గ్రామం సిబ్బంది ద్వారా మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఎంతమందికి ఇవ్వాలి నువ్వు ఇప్పుడు? 60 మెంబర్స్లో అన్నీ అయిపోయినాయి, 5 మిగిలాయి. ఇప్పుడు నీకు ఆ రేటింగ్ అవన్నీ వస్తుంది చెప్తున్నారు మీ వాళ్ళు? నీకు ఎంత వచ్చింది ఇప్పటికి ఇమ్మీడియట్గా? 85 దాకా వచ్చింది. కాదు, వీళ్ళకి అందరికీ పంపిస్తున్నారా మెంబర్స్కి అందరికీ? ప్రతి నెల సార్ ఇప్పుడు సెకండ్కి మాకు గిట్ట వచ్చేస్తుంది సార్. థర్డ్ పెట్టేసి ఎవరెవరు 90 కంటే లోపల ఉన్నారు వాళ్ళతో సపరేట్ అందరికి కూడా పంపించేసేయండి. అందరికి పంపిస్తాం. అందరికి పంపిస్తే దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకోండి. లెస్ దెన్ 90 ఉంటే నేను రివ్యూ చేస్తాను. యా, రమ్మా.
ఓకే అమ్మా, నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను. ఏం చేయాలి చూడండి, తీసుకొని మనం చేపిస్తాను. ఆదర్శం కావాలి. చేద్దాం. ధైర్యంగా అండి చెప్తాను. ఓకే అమ్మా, ధైర్యంగా ఉండి బాగా చదువుకో. ఇప్పుడు బాగా చదువుకో అమ్మా. ఓకే అమ్మా, చేద్దాం. ధైర్యంగా చెప్పేద్దాం. ఓకే. మండిగిరి మొత్తమా? 19 లక్షలు, 36,000. అది కూడా దాదాపుగా ఒక ఉంటుంది. అది 250 పెన్షన్లే ఉన్నాయి. మీవి ఎంత? ఎన్ని టోటల్ పెన్షన్? మీది 439. దాదాపు 30 లక్షలు మండిగిరి కోట అని చెప్తే 40 లక్షలు అని చెప్తే. మా ఎన్డీఏ ప్రభుత్వము మండిగిరి గ్రామ పంచాయతీ ఆదోని నియోజకవర్గంలో మండిగిరి నియోజకవర్గంలో మాత్రం 650 పెన్షన్లు ఉన్నాయి. దాదాపుగా 40 లక్షల వరకు అమౌంట్ పంచడం జరుగుతూ ఉంది. ఈ మా ప్రభుత్వం వచ్చిన వెంబడే 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడము జరిగింది. ఇక్కడ మండిగిరి గ్రామ పంచాయతీలు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ అవకాశం ఇవ్వటం వల్ల నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
क्षपम् स्वप्नं दुर्दिदं तद्विहत्योदिहाम्यहम् अनुहोतं परिहोदयो ह्यगुणैर्यधया गुणम् मृगस्य श्रुतमस्तयापद्विषभ्योदिशाम्यहम् आराध्य अग्निरस्पारात् परशुरस्तु। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, అది ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయి. రోడ్లన్నీ చాలా అధ్వాన్నంగా తయారైనాయి. ఈ ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, మోకాల లోతు గుంతలు, దాంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా, సైకిల్ మోటార్లు పడిపోయి యాక్సిడెంట్లు అయినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదు. చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో 2 వర్షాకాలాలు వచ్చినాయి. జనరల్గా ఏ ప్రభుత్వం అయినా వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ వర్షాలతోటి, ఎక్కడైనా అధిక వర్షాలతోటి దెబ్బతిన్నటువంటి రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, చిన్న చిన్న కల్వర్ట్లు కావచ్చు, ఇమ్మీడియట్గా రిపేర్ చేసి మోటరేబుల్ చేస్తారు. కానీ ఈ 2 వర్షాకాలాలతో దెబ్బతిన్నటువంటి రోడ్లను కానీ, బ్రిడ్జ్లను కానీ, చిన్న కల్వర్ట్లను కానీ, వాటి రిపేర్లు కూడా చేయలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉందని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. అంటే నా నియోజకవర్గంలోనే అట్లా చాలా రోడ్లు, చాలా బ్రిడ్జ్లు, చాలా కల్వర్ట్లు ఇవాళ దెబ్బతిని ఉన్నాయి. దాన్ని పట్టించుకునే నాతులు లేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మూర్ నుంచి భీమ్గల్కి పోయే రోడ్ ఒకటి ఉంటుంది. అది డబుల్ రోడ్డు. అంటే ఆర్మూర్ ఒక నియోజకవర్గ కేంద్రం, భీమ్గల్ పాత తహసీల్ కేంద్రం. ఇంపార్టెంట్ రోడ్ అది 2 నియోజకవర్గాలకు. ఆ రోడ్డు మీద బడా భీమ్గల్ దగ్గర కప్పలవాగు మీద ఒక బ్రిడ్జు పోయినసారి వర్షాలకు దెబ్బలు తిని బ్రిడ్జులు పక్కకు జరిగింది. ఒక 2 స్పాన్లు వంగింది. పెద్ద బ్రిడ్జ్ అది, హై లెవెల్ బ్రిడ్జ్. 2 స్పాన్లు వంగి పక్కకు జరిగింది. దాన్ని రిపేర్ చేసి 2-3 కోట్లతో రిపేర్ అవుద్ది. లేదా అది పాత బ్రిడ్జే, కొత్తగా కట్టాలంటే ఒక 15-20 కోట్ల రూపాయలు అవుద్ది. కొత్తగా కట్టుడు సరే, తర్వాత అయినా 2-3 కోట్లతో రిపేర్ కూడా చేయలేని పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గత 9 నెలలు అయింది ఇప్పటికీ. 9 నెలల్లో అది రిపేర్ చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఇట్లా అన్ని దగ్గరలో ఇదే పరిస్థితి ఉన్నది. చాలా ఒక నేరపూరితమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆర్ఎండ్బి రోడ్ల విషయం నేను ఇవాళ టేకప్ చేయదలుచుకున్నాను. మంత్రి గారు మొన్న మాట్లాడుతూ అసెంబ్లీలో తను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేసిందో చెప్తలేడు. మొత్తం కేంద్రం, జాతీయ రహదారులు, కేంద్ర నిధులు ఇవి తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా రోడ్లను ఏం చేసిండ్రు, ఏం పట్టించుకున్నారు, కొత్త ఏం చేసినారు, పాత ఏం రిపేర్ చేసినారు, ఆ విషయాలు మాత్రం ఏం చెప్పలేదు. ఏదో డబ్బాల రాళ్ళు వేసినట్టు గడగడ మాట్లాడు తప్పిస్తే అసలు విషయం ఏం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మేమేమో అసెంబ్లీలో ఈ విషయం చెప్దామంటేనేమో మమ్మల్ని సస్పెండ్ చేసినారు 2 రోజులు, అవకాశమే రాలేదు. అందుకే ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ విషయాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చిన. నేను ఎందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది రాష్ట్ర రహదారుల విషయంలో, రోడ్లు బ్రిడ్జ్ల విషయంలో అని ఎందుకు నేను అంటున్నానంటే, మొన్న బడ్జెట్లో 8,294 కోట్లు బడ్జెట్ పెడితే దాంట్లో జీతభత్యాలు పోను 7,200 కోట్లు సుమారుగా
పనుల కోసం కేటాయించారు. కేటాయించడం చూస్తే బాగానే అనిపించింది. ఒకసారి లాస్ట్ ఇయర్కి పోతే సేమ్ లాస్ట్ ఇయర్లో కూడా 5,907 మొత్తం బడ్జెట్ ఉంటే జీతబత్యాలు పోను 4,810 కోట్లు పనుల కోసం కేటాయించారు. 4,810 కోట్లు. వీళ్ళు రిలీజ్ చేసింది 1,200 కోట్లు. అంటే 25%. వీళ్ళు బడ్జెట్లో పెట్టిన దానికి 25% మాత్రమే రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం. అంతకుముందు సంవత్సరం కూడా సేమ్ అట్లనే 4,806 కోట్లు పెట్టారు పనుల కోసం అని. అది కూడా సుమారుగా 1,100 నుంచి 1,200 కోట్లే అంతకుముందు కూడా. అది 25% లోపే. అంటే బడ్జెట్లో పెట్టొచ్చు, పెట్టి డబ్బులు ఇవ్వడం మాత్రం 20% లోపే రిలీజ్ చేయడం. చాలా ఎక్కడికి వెళ్ళి అయితే పనులు మోకాళ్ళ లోతు గుంతలు ఉన్నాయంటే ఉంటాయి. నువ్వు డబ్బులే ఇవ్వకపోతే నువ్వు పెట్టిన బడ్జెట్లోనే నువ్వు ఇస్తున్నది 25%. జనరల్గా ఏం చేస్తే పెట్టిన బడ్జెట్ మొత్తం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే లేకపోతే 10-20% తక్కువ ఇస్తారు.